కేంద్ర హోంశాఖ మరొకసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 రాష్ట్రాల్లో రేపు సాయంత్రం మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు ఈ ఆదేశాలు అందాయి. ఈ 4 రాష్ట్రాలు కూడా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలే కావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తెరలేపుతోంది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్లో రేపు మాక్ డ్రిల్స్ ను నిర్వహించాలంది. పహల్గాం ఉగ్రదాడులు ఈ దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ రిక్వెస్ట్ తో ఇప్పటికే కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఉన్న పళంగా ఈ డ్రిల్స్ నిర్వహించాలనే ఆలోచనకు కారణం ఏమిటనే దానిపైన చర్చ జరుగుతోంది. దాయాది దేశం మరోసారి ఏమైనా కుట్రకు తెరలేపిందా? ఆ సమాచారం ముందే భారత్కు అందిందా, లేదా ముందు జాగ్రత్తగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తోందా అనేది సస్పెన్స్ గా మారింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి ముందే ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. మొదట ఉగ్రవాద స్థావరాలపై, ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై దాడులు చేసింది. మరి ఈసారి కూడా అలాంటిదేమైనా ఉంటుందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ డ్రిల్స్ సమయంలో ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్ను చెక్ చేయనున్నారు. అదే సమయంలో ఉద్రిక్తతల సమయంలో ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది సూచించనున్నారు. సివిల్ డిఫెన్స్ సిస్టమ్, వార్డెన్స్ సర్వీసులు, ఫైర్ ఫైటింగ్, రెస్క్యూ ఆపరేషన్స్, డిపో మేనేజ్మెంట్, ప్రజలను తరలించడం, ఇలా అన్నింటినీ పరిశీలించనున్నారు.